హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు మనం ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసాం. అదేంటి అంటే ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులను పెట్టుకునే వారికి ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సామాన్యుల ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సాయం అయితే చేస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు, అసలు వాటి వల్ల ఉన్న ఉపయోగం ఏంటి, ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి, వీటి వల్ల ప్రజలకు వచ్చే లాభాలు ఏంటి, వీళ్ళు ఎలా లాభపడతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు మనం ఈ వీడియో గురించి తెలుసుకుందాం. అసలు వీటి వల్ల ప్రజలకు ఎలా లాభం పొందుతుంది ఈ సోలార్ వల్ల అనేది ఏంటంటే, సామాన్యుల ఇళ్లపైన సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఇంటింట సౌరకాంతులే కాకుండా వీటి పైగా వచ్చే అదనంగా ఉత్పత్తి అయ్యే కరెంట్ని విద్యుత్ గ్రిడ్కి అందించి లాభాలను కూడా ఆర్జించే విధంగా అయితే ఉంటుంది. నెల కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద 2027 మార్చి నాటికి సుమారుగా 20 లక్షల ఇళ్లపైన 2 కిలోవాట్స్ సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా సుమారు 4000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుంది అని ఒక అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీ అందిస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే వీలైతే ఉంది. జాతీయ పోర్టల్లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది. 2 కిలోవాట్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుమారుగా 1.10 లక్షలు అంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 పైగా, మిగిలిన 50,000 వినియోగదారులు భరించాలి. 2 కిలోవాట్స్ ప్రాజెక్టు ద్వారా నెలకు సుమారుగా 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా. అందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలింది గ్రిడ్కి వెళ్తుంది. ప్రతి నెల గ్రిడ్కి అందించిన విద్యుత్తును లెక్కించి డిస్కమ్లు యూనిట్కు ₹2 చొప్పున వినియోగదారులకు చెల్లిస్తారు. ఆ ప్రాజెక్టులను డిస్కమ్లే సబ్రెస్కో రూరల్ ఎలక్ట్రికల్ సప్లై కంపెనీలు అనమాట మాదిరిగా పరీక్షిస్తాయి. అంటే ఇప్పుడు ఈ సోలార్ వినియోగం వల్ల ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా, వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇవ్వటమే కాకుండా, ఈ సోలార్ వల్ల వచ్చే విద్యుత్తును వాడుకోగా మిగిలిన విద్యుత్తుని గ్రిడ్కి అందించి లాభాలు అయితే పొందవచ్చు. ఇదొకటి బాగానే ఉంది. అలా అందించడం కాకుండా అందించిన విద్యుత్తును కూడా ₹2 చొప్పున వినియోగదారుడికి వీళ్ళు ఇచ్చేలాగైతే ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, తొలుత వినియోగదారులు జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరెంటు బిల్లు, బ్యాంక్ వివరాలు, చిరునామా నమోదు చేయాలి. 1000 ఫీజు కింద చెల్లించి డిస్కమ్కు దరఖాస్తు అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎంప్యానల్ చేసుకున్న కంపెనీల వివరాలు కనిపిస్తాయి. వాటిలో ఒక కంపెనీని ఎంచుకోవాలి. వెండార్తో ఒప్పందం కుదుర్చుకున్నాక రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్ను వాడిన వారికే సబ్సిడీ అందుతుంది. ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయ్యాక ఫోటోలు అప్లోడ్ చేయాలి. వాటి పరిశీలన తర్వాత డిస్కమ్లు స్మార్ట్ మీటర్ను సమకూరుస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 15 రోజుల్లో కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. డిస్కమ్లు ఇచ్చే స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల గ్రిడ్కు ఎంత విద్యుత్ అందుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్టుల ద్వారా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయినా వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత పద్ధతిలోనే కరెంటు వాడుకోవచ్చు. అంటే ఒకవేళ తక్కువ కరెంట్ ఏమైనా ఉత్పత్తి అయినా సరే, దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యలో మనలాంటి వాళ్ళు వాడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ఏపీఈఆర్సీ నిబంధనలను సవరించింది. 10 కిలోవాట్ల సామర్థ్యం వరకు సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కమ్ల సాంకేతిక సాధ్యాసాధ్యాల ఆమోదం అన్న నిబంధనను తొలగించింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఎలా ప్రోత్సహిస్తున్నాయంటే, రాష్ట్రంలో SC/ST గృహాలకు 20.18 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నాయి.
ప్రతి నెల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తోంది. వారి ఇళ్లపై ఏర్పాటు చేసే 2 కిలోవాట్స్ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 పోను ఒక్కో కనెక్షన్కు అదనంగా 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది కదా, అలా ప్రాజెక్టులకు ఏర్పాటుకు అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ఇప్పటికే గుర్తించి దరఖాస్తు చేయిస్తున్నారు. బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 అందిస్తుంది. ఈ లెక్కన 2 కిలోవాట్స్ ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 80,000 రాయితీ అందుతుంది. మిగిలిన 30,000 వినియోగదారులు భరించాలి. ఈ మొత్తం కూడా రుణంగా పొందవచ్చు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది. ఈ మిగతా అమౌంట్ను కూడా నెల నెలా కట్టుకునే విధంగా అవకాశం అయితే కల్పిస్తుంది. ఇది సామాన్యులకు ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రోజున కరెంటు బిల్లు కట్టాలంటే మామూలుగా లేదు అసలు. ఒక్కొక్క సామాన్యుడికి 1,000, 2,000, 3,000 రూపాయల బిల్లులు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ని కనుక ఉపయోగించుకుంటే సామాన్యులు చాలా వరకు అయితే వాళ్ళు కరెంటు కష్టాల నుంచి అయితే గట్టెక్కుతారు. ఈ పథకం చాలా బాగుంది. PM సూర్యఘర్ ఈ పథకం పేరు. దీనికి అర్హులైన వాళ్ళు, కావలసిన వాళ్ళు దీన్ని దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలామందికి ఉపయోగకరంగానే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని మంచి పథకాలను అయితే తీసుకొస్తూనే ఉంది. చాలామందికి తెలియక వీటిని ఉపయోగించుకోవట్లేదు, కానీ ఉపయోగించుకుంటూ ఉంటే మాత్రం చాలా మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇదండి ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే. మళ్ళీ రేపు మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే, ఏదైనా తప్పులుంటే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన ఛానల్ ఎప్పుడు నిరంతరం కొత్త న్యూస్లు అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. రేపు మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.